ఇంతవరకు మనం భగవద్గీతలోని ఎన్నో శ్లోకాల అంతరార్థం ఏంటో తెలుసుకున్నాం కదా. అయితే చాలామంది భగవద్గీతలోని మొట్టమొదటి శ్లోకమైన ధర్మక్షేత్రే కురుక్షేత్రే, అలాగే చిట్ట చివరి శ్లోకమైన యత్ర యోగేశ్వర కృష్ణో, ఈ రెండు శ్లోకాలని ఎంతో విశిష్టమైనవిగా భావించి పూజించి జపిస్తూ ఉంటారు కదా. మరి దీనికి మీరేమంటారు? ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నా అభిప్రాయాన్ని కూడా నేను వ్యక్తపరుస్తున్నా. నా అభిప్రాయం సరైనదో కాదో మీరే నిర్ణయించండి. భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక అద్భుతమైన జ్ఞానబోధ. దేవుడు దేహదారి అయి ఈ భూతంలో జీవించినంతకాలం మళ్ళీ తన నిజ దివ్యత్వాన్ని పునఃప్రాప్తించుకోవడానికి దోహదపడే ఒక అద్భుతమైన దివ్య ఔషధం భగవద్గీత. అది కులాలతో, మతాలతో, దేశాలతో సంబంధం లేకుండా ఎంతమంది జీవిస్తున్నా, ఎన్ని తలాల్లో జీవిస్తున్నా, ఎన్ని తరాల్లో జీవిస్తున్నా ప్రతి ఒక్కరికి అవసరమైన మౌలికమైన ఔషధం భగవద్గీత. కానీ ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రవచించిన ప్రవచనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. భగవద్గీత 18 అధ్యాయాలు ఉండటానికి ఉన్న మొట్టమొదటి అధ్యాయం శ్రీకృష్ణుడి ప్రవచనం ఏమి ఉండదు. అర్జునుడు గారు తన కష్టాలని శ్రీకృష్ణుడికి విన్నవించుకోవటమే ఉంటుంది. దాంట్లో శ్రీకృష్ణుడి ప్రవచనాలు ఏం లేవు. మొట్టమొదటి అధ్యాయం అంతా అర్జునుడి యొక్క ఇబ్బందులు, అర్జునుడి యొక్క కష్టాలు మాత్రమే చెప్పడం జరిగింది. కాబట్టి అది భగవద్గీత కింద రాదు. 17 అధ్యాయాల్లో శ్రీకృష్ణుడు అత్యంత అద్భుతమైన జ్ఞాన వర్షాన్ని మనందరి మీద అర్జునుడి ద్వారా కురిపించారు. ఇది వాస్తవం. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న, మొట్టమొదటి శ్లోకం, చిట్ట చివరి శ్లోకం. మొట్టమొదటి శ్లోకం మీరు ఒకసారి అధ్యయనం చేస్తే ఆ శ్లోకంలో ఏమున్నది? ధృతరాష్ట్రుడు నాకు కళ్ళు కనిపించట్లేదు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థమయ్యేటట్టు వివరించు అని చెప్పారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. దాంట్లో తెలుసుకోవడానికి ఏముందో, దాంట్లో అంత విశిష్టత ఏముందో మరి నాకైతే అర్థం అవ్వలేదు. ఇక చిట్ట చివరి శ్లోకం సంజయ వాచ. సంజయుడు అభిప్రాయం అది. ఎక్కడ శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడ అర్జునుడు ఉంటాడో అక్కడ శాంతి అద్భుతంగా ఉంటుందన్నది సంజయుడి ఉద్దేశం. మరి శ్రీకృష్ణుడు ప్రవచించిన ప్రవచనాలను నేర్చుకోవాలి కానీ ధృతరాష్ట్రుడు సంజయుడితో ఏమన్నాడు, సంజయుడి ఈ కథంతా విని ఆయన అభిప్రాయం ఏంటి అన్నది ముఖ్యమో కాదో మీరే అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఇప్పటికైనా ఎదగాలి. ఎదిగి సరైనదేంటో సరికానిదేంటో తెలుసుకుని సరైన దానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. సరికాని అంశాలకి అనవసరమైన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళామనుకోండి, ఇవ్వాల్సిన దానికి ప్రాధాన్యతని ఇవ్వకుండానే పోతుంది. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.